హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే దీపక్తో విజయాంబిక సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది. ఏంటి దీపక్ అలా దొరికిపోయావు, అయినా హెయిర్ తీసుకొచ్చావా అని అడిగితే దీపక్ సైలెంట్గా ఉంటాడు. విజయాంబిక అంటుంది, అయినా నీకు చెప్పి ప్రయోజనం ఏంటిలే, అయినా నీకు చెప్పాను చూడు, నేను చేసుకోవాల్సింది పని. విజయాంబిక కోపంగా అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే దీపక్ చిన్నగా నవ్వుతో జేబుల నుంచి హెయిర్ తీసి ఇలా చూపించి, ఇదిగో మమ్మీ దీప హెయిర్ రూపా హెయిర్ అని అంటూ దీపక్ చెప్తాడు. అలా నవ్వు ఇంకా అంతకు ఏం జరిగిందో చూపిస్తాడు. సూర్యప్రతాప్ గట్టిగా, రే అక్కడేం చేస్తున్నావురా అని అరవగానే దువ్వెన వెనకాల పెట్టుకొని ఆ దువ్వెనకున్న హెయిర్ తీసుకుంటాడు. రాజు ఆ హెయిర్ తీసుకొని దువ్వెన్ని అక్కడ పడేస్తాడు. ఇంకా అలా తీసుకొని నటిస్తూ, అది ఇలా నాకు ప్రాబ్లం అయింది కన్నుకి, అందుకే చూసుకుంటున్నాను అద్దంలో అని చెప్తూ వస్తాడు కదా. అలా తీసుకొచ్చాను మమ్మీ, నేను కూడా ఇలాగే చేస్తాను కదా అని అంటూ ఉంటే, హెయిర్ ఎలా మిస్ చేస్తాను అనుకున్నావు అని అంటే, సరేలే దీపక్, ఇప్పుడు ఇది డిఎన్ఏ టెస్ట్కి పంపించాలి మనం అని విజయాంబిక అంటుంది. ఆ తర్వాత వాడి సంగతి చెప్పాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు. ఆ తర్వాత స్కూల్ దగ్గర బంటి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే దీపు అలాగే రూప ఇద్దరు కూడా అక్కడికి వచ్చేస్తారు. రాగానే ఇంకా అప్పుడు బంటి ఒక్కడే ఉండటం చూసి దగ్గరికి వెళ్ళి, ఏంటి బంటి అలా కూర్చున్నావు అని అంటే, మా నాన్న నా కోసం ఇంకా టిఫిన్ తీసుకురాలేదు, నాకు చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం, ఈరోజు మా నాన్న నా కోసం అదే తీసుకొస్తానని చెప్పాడు, అందుకే మా నాన్న ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నాను అని అనేసరికి ఇక అప్పుడే ఆలోచిస్తూ రూప ఇలా అనుకుంటుంది, ఈ బాబు ఎవరికన్నా బిడ్డో కానీ అచ్చం నాలాగే ఉన్నాయి ఆలోచనలన్నీ, నాకు ఏదైతే ఇష్టం ఉంటుందో వీడికి అవే ఇష్టం ఉంటున్నాయి, నేను ఎలా చేస్తానో వీడు అలాగే చేస్తున్నాడు, ఏ తల్లి కన్నా బిడ్డో కానీ నాలాగే ఉన్నాయి వీడి అలవాట్లన్నీ అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా సీరియస్గా అలా చూస్తూ, ఏంటి ఫ్రెండు ఆలోచిస్తున్నావు అని బంటి అంటాడు. ఆ మాట అనేసరికి ఏమీ లేదు అని రూప అంటుంది. సరే పద, దీపు కోసం తీసుకొచ్చాను కదా, నీకు కూడా తినిపిస్తాను అని రూప అంటుంది. అలా అనేసరికి ఫ్రెండు దీపుకి తెచ్చావు కదా, మరి నాకెలా సరిపోతుంది, నాకు సరిపోదు కదా, నువ్వు దీపుకి తినిపించు అని అంటే, లేదు మీ ఇద్దరికీ సరిపోతుంది, బోల్డ్ అంత తెచ్చాను నేను అని అంటూ రూప అంటుంది. అలా అంటే, అవునా ఫ్రెండు సరిపోతుందా మరి అని అంటూ బంటి అంటాడు. అవును ఇద్దరికీ సరిపోతుంది, పద అనేసి నేను మీకు ఇద్దరికి తినిపిస్తా అని రూప వాళ్ళిద్దరిని పక్కకి తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టి ఇంకా తినిపించడానికి ప్లేట్లో పెట్టుకొని ఇంకా బంటికి ఫస్ట్ ముద్ద తినిపిస్తుంది. బంటికి ఆ ముద్ద పెట్టగానే బంటిని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. బంటి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు, అమ్మ తినిపించినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక రూప కూడా అలా తినిపించేస్తూ ఇలా అంటూ అనుకుంటుంది మనసులో, వీనికి చూస్తూ ఉంటే నాకు ఏదో ఫీలింగ్గా అనిపిస్తూ ఉంటుంది, వీడిని చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది అనుకుంటూ, నా బిడ్డ కూడా ఉంటే ఇలా ఉండేవాడు, ఇలా తినిపించేదాన్ని అని రూప ఆలోచిస్తూ హాస్పిటల్లో జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది. హాస్పిటల్లో నా బిడ్డ ఎక్కడ నాన్న అంటే, సూర్యప్రతాప్ బిడ్డ చనిపోయాడమ్మా అని ఏడుస్తాడు కదా, ఆ విషయం గురించి గుర్తు తెచ్చుకొని వాడి మొహన్ని చూస్తే నేను తట్టుకోలేను, నాకు మొహం చూపించొద్దు నాన్న అని రూప ఏడుస్తుంది. ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఇక వెంటనే సూర్యప్రతాప్ అలా ఏడుస్తూ ఉండటం, రూప బాధపడుతూ తను కూడా ఏడుస్తూ ఉండటం అన్నీ గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే బంటికి మళ్ళీ తినిపిస్తూ ఉంటే ఇంకా అప్పుడు దీపక్ విజయాంబికతో ఇలా అంటాడు, చూసావా మమ్మీ, ఫస్ట్ మన దీపుగాడికి తినిపించకుండా వాడికి తినిపిస్తుంది, ఆ రాజుగాడి కొడుక్కి అని అంటూ ఉంటే, పోనీ రేదా ఈరోజు వాడికి చివరి ముద్దలు అవుతాయి, రేపటి నుంచి తినడానికి వాడు ఉండడు కదా అని విజయాంబిక అంటుంది. అలా అనేసరికి ఇంకా అప్పుడే వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. ఇక బంటి ఇలా అంటాడు, అయితే మీరు తినిపిస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండు అని, నాకు కూడా ఎప్పుడు అమ్మ చేత ఇలా తినాలని ఉంటుంది, ఎప్పుడు మా నాన్నే నాకు తినిపిస్తారు, మా నాన్న కూడా ఇలాగే తినిపిస్తారు, కానీ మా అమ్మ చేత తినాలంటే నాకు చాలా ఇష్టం, కానీ ఎప్పుడూ తినలేదు, ఇప్పుడు నీ చేత తింటున్నాను ఫ్రెండు అని అంటే, అవునా ఇప్పుడు మీ నాన్న నీకు తినిపిస్తారా, మరి మీ అమ్మ తినచదా అంటే, అప్పుడే వాటర్ తాగుతూ ఉంటాడు దీపు. అప్పుడు ఇలా చెప్తూ బాధపడుతూ ఉంటాడు బంటి. ఒక్కసారిగా బాధగా ఇలా తల దించుకొని, మా అమ్మ నాకు
అని లేదు ఫ్రెండు అని చెప్తూ ఉండగానే దీపుకి ఒక్కసారిగా పొలమారి వాటర్ అన్నీ పైన వేసుకుంటాడు. అది చూసి ఒక్కసారిగా అయ్యయ్యో వాటర్ అన్నీ పైన వేసుకున్నావా అనేసి రూప అంటుంది. మొత్తం తడిపేసుకున్నా కదా, పద వాష్ చేసి తీసుకొస్తా అనేసి, బంటి నువ్వు తింటూ ఉండు అనేసి బంటి చేతిలో ప్లేట్ పెట్టి దీపుని తీసుకొని రూప అక్కడి నుంచి వెళ్తుంది. వాళ్ళిద్దరూ అలా పక్కకి వెళ్ళిపోయేసరికి ఇక్కడ నుంచి వాళ్ళు దీపక్ వాళ్ళు మాస్కులు కట్టుకొని అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. బంటి తింటూ ఉంటాడు. ఇక రాజు ఏమో బైక్ మీద వస్తూ ఉంటాడు. టైం చూసుకుంటూ లంచ్ టైం అయిపోయింది కదా అని చెప్పి కంగారుగా వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఇక్కడేమో బంటి తింటూ ఉంటే అప్పుడే వాళ్ళు వచ్చేసి బంటి నోరు మూసేసి ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. దీపుకి వాష్ చేస్తున్న రూప అలాగే చూసుకోకుండా అక్కడ దీపుకి కడుగుతూ ఉంటుంది. సడన్గా అక్కడి నుంచి కడిగిన తర్వాత ఇద్దరు అక్కడికి వచ్చేస్తారు. వచ్చి చూసేసరికి బంటి లేడేంటి, బంటి ఎక్కడ అని రూప అనుకుంటుంది. అలా చూసేసరికి దీపు చూస్తాడు. బంటిని ఎత్తుకెళ్ళిపోతున్నారా మమ్మీ అని అంటే అప్పుడే రూప చూస్తూ రే ఎవడ్రా మీరు, ఆగండి అని అరుస్తూ ఉంటుంది రూప. ఇక బంటి కోసం వెనకాలే పరిగెత్తుకొని వెళ్తూ ఉంటుంది. ఇక దీపు అక్కడే ఉంటాడు. ఇంకా అప్పటికే వాళ్ళు కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఫ్రెండు అని ఏడుస్తూ ఉంటాడు బంటి. ఇక ఆపండి అని చెప్పి రూప వెనకాలే పరిగెత్తుకొని వెళ్తూ ఉంటుంది. కారు వెనకాలే వెళ్తూ ఉన్నా సరే వాళ్ళు మాత్రం విడిచిపెట్టకుండా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా బంటి అరుస్తూనే ఉంటాడు. ఫ్రెండు నన్ను విడిపించు ఫ్రెండు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇక రే నన్ను వదిలేయండి అని అరుస్తూ ఉంటాడు. వాళ్ళు అలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్తూ ఉంటే రాజు ఆపోజిట్లో వస్తూ ఉంటాడు. సడన్గా రాజుని చూస్తాడు బంటి. నాన్న అని అరుస్తూ ఉంటాడు. అయినా సరే రాజు చూడకుండా వెళ్ళిపోతాడు. టెన్షన్లో ఉంటాడు కదా. ఇక అప్పుడే ఇక్కడేమో రూప ఆపోజిట్లో వస్తూ ఉంటుంది. కానీ కార్ అడ్డంగా ఉండటం వల్ల రాజు రూప ఒకరినొకరు చూసుకోరు. అలా బంటిని తీసుకొని వెళ్తూ ఉంటే బంటి వాళ్ళ నుంచి విడిపించుకోవటానికి చాలా ట్రై చేస్తారు. అయినా వదలకుండా బంటిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే రూప అలాగే పరిగెడుతూ ఉంటుంది. ఇక్కడేమో రాజు స్కూల్ దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చేసరికి పిల్లలందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇక వాచ్మెన్ ఇలా అంటాడు, ఏంటి రాజు ఇంతసేపు అయింది అని, లంచ్ టైం కూడా అయిపోయింది, పిల్లలందరూ లోపలికి కూడా వెళ్ళిపోయారు అంటే, అయ్యో కొంచెం లేట్ అయింది, పాపకి ఆకలికి తట్టుకోలేడు వాడికి ఎలాగైనా ఇది ఇవ్వండి అంటే తినిపించాలి అంటే, సరే నేను ఇస్తాను ఇవ్వు అని అతను తీసుకుంటాడు. అటెండర్ తీసుకున్న తర్వాత ఇంకా రాజు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే కారులో నుంచి ఇంకా గట్టిగా దీపక్ చెయ్యి కొరికేస్తాడు. బంటి చెయ్యి కొరికి కారు అద్దంలో అక్కడి నుంచి దూకేస్తాడు విండోలో నుంచి. అప్పుడు కింద పడిపోయి గట్టిగా దెబ్బ తగిలి స్పృహ కోల్పోతాడు. ఇంకా అప్పుడే దీపక్ అబ్బా వీడు ఎంత గట్టిగా కొరికాడు మమ్మీ, చూడు నా చేయికి బ్లడ్ వచ్చేస్తుంది అంటే, రే దీపక్ ఎందుకురా వదిలేసావు వాన్ని అని అంటూ ఉంటే, ఇక మరి ఏం చేయను మమ్మీ, చూసావా ఎంత గట్టిగా కొరికాడో, ఇంకా ఎంతసేపు నేను పట్టుకుంటాను వాన్ని అని అంటూ ఉంటే, కొంచెంలో మిస్ అయిపోయాడు కదా మమ్మీ అంటే, మిస్ అవ్వలేదురా, చూడు వాడి హెయిర్ నాకు దొరికాయి, వాడి హెయిర్ నా దగ్గరే ఉంది, ఏం కాదు అని అంటూ ఈ విజయాంబిక అంటుంది. ఇలా హెయిర్ తీసేసుకుంటుంది విజయాంబిక. ఆ తర్వాత ఇంకా రూప పరిగెత్తుకొచ్చేసి బాబు దగ్గర అలా కింద కూర్చొని బంటి లే బంటి, ఏమైంది బంటి అని అరుస్తూ ఏడుస్తూ హాస్పిటల్కి తీసుకొని బయలుదేరుతుంది. తను హాస్పిటల్కి వచ్చేస్తుంది. అలా స్టెచెస్ మీద లోపలికి తీసుకొని వస్తూ ఉంటే డాక్టర్ చూసి, ఈ అమ్మాయి సీఎం గారి కూతురు కదా అని దగ్గరికి వచ్చి, ఏంటి మేడం ఏం జరిగింది అంటే, ఈ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది, కొంచెం ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ తొందరగా అని అంటే, చెక్ చేసి మేడం యాక్సిడెంట్ కేసు అంటున్నారు, మరి కంప్లైంట్ కేసు పెట్టాలి కదా అంటే, ఇక్కడ ప్రాణం పోతుంటే మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు డాక్టర్ అని అంటూ రూప అంటే, ఇలా అంటూ ఉంటాడు డాక్టర్. అదే కరెక్ట్ మేడం, కాకపోతే బాబు తరఫున ఎవరైనా ఉండాలి కదా, అసలు మీరు బాబుకి ఏమవుతారు అని అంటే, ఇంకా అప్పుడే ఫ్రెండు అని గుర్తు తెచ్చుకొని, అమ్మ అనే అమ్మని గుర్తు తెచ్చుకొని, ఇంకా నన్ను ఫ్రెండు అంటాడు, నేను అమ్మ కావాలని రిలేషనే కావాలి అనుకుంటే అమ్మ అని రాసుకోండి అని రూప అంటుంది. సరే అని చెప్పి ట్రీట్మెంట్ కోసం లోపలికి తీసుకెళ్తారు. ఇంకా అప్పుడు టెన్షన్ పడుతూ ఉంటే కాసేపటికి డాక్టర్ బయటికి వచ్చి, బి నెగిటివ్ బ్లడ్ కావాలి అంటే, అయ్యో హాస్పిటల్లో చూడండి
డాక్టర్ అని అంటే, హాస్పిటల్లో లేదు, ఒకసారి ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి అని డాక్టర్ చెప్తే సరే అని చెప్పేసి ఇంకా రూప ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతుంది. వెంటనే రాజు గుర్తొస్తాడు. రాజు రోడ్లో వెళ్తూ ఉంటాడు. రాజుకి ఫోన్ చేస్తాను అని ఫోన్ చేస్తుంది. ఇక రాజు ఫోన్ చూసుకొని లిఫ్ట్ చేయాలా వద్దా అనుకుంటూ ఉంటూ రాజు ప్లీజ్ రాజు ఫోన్ లిఫ్ట్ చేయని రూప అనుకుంటూ ఉంటుంది. రాజు ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటాడు. హలో రాజు, ఎక్కడున్నావు రాజు? ఇక్కడ ఒక అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది, సీరియస్గా ఉన్నాడు, బి నెగిటివ్ బ్లడ్ కావాలి రాజు, నీది అదే కదా, అందుకే చేశాను, రా రాజు ఆ బాబుని కాపాడుతూ అని అంటూ అనేసరికి ఫోన్ కట్ చేసి జేబులో పెట్టుకొని స్పీడ్గా బయలుదేరుతారు రాజు. అదేంటి ఇలా కట్ చేసేసాడు, కనీసం మానవత్వం కూడా లేకుండా పోయిందా అని అనుకుంటూ మళ్ళీ డాక్టర్ వచ్చి బ్లడ్ లేదు, చాలా సీరియస్గా ఉంది, కోమాలకి వెళ్తాడని చెప్పగానే